गणपतिं भजे श्रीवादापि गणपतिं भजे। నమస్కారం ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ప్రముఖ సింగర్ ప్రణవి ఉన్నారు. మరి తన మాటలతో అలాగే పాటలతో గణేశుడిని స్తుతించడానికి, తన మాటలతో మనల్ని అలరించడానికి ప్రణవి గారు రెడీగా ఉన్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రణమామ్యహం కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. నమస్తే. హాయ్. నమస్తే. ఓకే ప్రణవి గారు, మీరు ఎన్నో పాటలను పాడారు, కానీ ఈ వినాయక చవితిని ముందుగా ఈ కార్యక్రమాన్ని చక్కటి వినాయకుడి పాటతో ప్రారంభిద్దామా? తప్పకుండా. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఏ పనులు తలపెట్టారో, ఏ పనులు చేయాలనుకుంటున్నారో అవన్నిటికీ విఘ్నాలు కలగకుండా ఉండాలని వినాయకుడిని నేను కూడా ప్రార్థిస్తున్నాను. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. యాక్చువల్గా ఇప్పుడు మీరు పాడుతుంటే నాకు ఒక డౌట్ వచ్చింది. జనరల్గా ఇప్పుడు మామూలుగా సింగర్స్ కాకపోయినప్పటికీ ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు రోజు ఏవో ఒక మంత్రాలు పాటలు పాడుతూ ఉంటారు. మీరు కూడా ఇలా దేవుడి పాటలు అవి పాడుతుంటారా పూజ చేసేటప్పుడు? పాడుతూ ఉంటాను, కాకపోతే ఫన్నీగా ఉంటుందేమో చెప్తే. పర్వాలేదు చెప్పండి. అంటే నార్మల్గా ఇవన్నీ చదువుకుంటూనే ఉంటాం, శ్లోకాలు విశ్వాసనామాలు అవన్నీ చదువుకుంటూనే ఉంటాం. కాకపోతే ఏంటో ఎట్ ఏ టైమ్స్ నాకు భలే మంచి పాటలు గుర్తొస్తుంటాయి, సినిమా పాటలు గుర్తొస్తుంటాయి. ఇలా చదువుతూ ఇలా అనుకుంటాను, ఒక్క మగాడు అనుకుంటూ పాడుకుంటూ ఉంటాను నేను. మా అమ్మ వెనకాల నుంచి వచ్చి ఏం పాడుతున్నావు బాగా ఇష్టమైన దేవుడు ఎవరు? నాకు చాలా ఇష్టమైన దేవుడు హనుమంతుడు. పండుగ దీపావళి పర్టికులర్ గా ఉన్న పండుగలు ఏవి ఇష్టమైన పండుగ అని చెప్పి అంత గ్రాండ్ గా చేసుకోము కాబట్టి. హనుమత్ జయంతి ఉంది కదా, హనుమత్ జయంతి మామూలు చేస్తారు. అంటే ఇంకా మిగతా పండుగలన్నీ దీపావళి హోలీ చాలా ఇష్టమైన. ఓ హోలీ కూడా ఎందుకు? కలర్స్ అంటే అవన్నీ బాగా ఇష్టం. నాకు చాలా 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 ఇష్టం. దీపావళి హోలీ ఈ పండుగలు కానీ పేద గొప్ప అన్న తారతమ్యం లేకుండా అందరినీ ఒకటేలా చూసే పండుగలు. అన్ని ఇళ్ళు దీపాలతో వెలుగుతాయి, అన్ని ఇళ్ళు రంగులమయం అవుతాయి. నాకు చాలా ఇష్టం, అందుకే ఆ పండుగలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి వినాయక చవితి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా, ఎలా చేసుకునేవారు చిన్నప్పటి నుంచి? స్వర్ణకమలం సినిమా చూసే ఉంటారు కదా మీరు, అలాంటి ఒక ఇంట్లో పెరిగాము మేము. మా ఫ్యామిలీ కొంచెం పెద్ద ఫ్యామిలీ. సో మా వీధంతా చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు, 40-50 మంది పిల్లలం. సో చాలా మంది పత్రి అటు ఇటు కలెక్ట్ చేసి తెచ్చేవాళ్ళం. అందరూ చందాలు వేసుకొని పెద్ద వినాయకుడిని కొనుక్కునేవాళ్ళం. మా వీధిలో పెట్టేవాళ్ళం. పాల వెల్లులు, పాటలు, ఆటలు ఏంటి ఒక్కటేంటి. కాకపోతే నాకు వినాయకుడి పీట కంటే పక్కనున్న పుస్తకాల పీట నాకు చాలా ముద్దుగా అనిపించేది. ఎందుకంటే ఆ 11 రోజులు మనం చదవక్కర్లేదు, మన బుక్కులన్నీ దాని మీద పెట్టేయచ్చు. ఆ పీట కదపకూడదు కదా. మరి ఒకసారి పెట్టుకున్నాను, నేను అనేదాన్ని ఇవన్నీ ఎందుకు అనేది. మా అమ్మ అంటే, లేదమ్మా ఏ ఒక్క సబ్జెక్ట్ పెట్టకపోయినా అందులో మార్కులు తక్కువ వస్తాయి కదా, వినాయకుడు కోపం వస్తుంది కదా అని చెప్పి 11 రోజులు అలా పెట్టి హాయిగా దర్జాగా ఇలా కూర్చునేదాన్ని. మా అక్క పాపం అమాయకురాలు, అదొకటే పెట్టేది, పర్వాలేదమ్మా అని. మా చెల్లి చిన్నది కాబట్టి అదే పలకం ఏదో పెట్టుకుని. పాటలు పాడడం స్టార్ట్ చేసింది ఎప్పటి నుంచి? అంటే చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారా? ఎప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేశారు? అంటే పర్టికులర్గా ఈ ఏజ్లో అంటూ స్టార్ట్ చేసింది ఏం లేదు. ఇంట్లో అందరూ పాడతారు, మా అమ్మ, మా పిన్నులు, మా ఆయలు అందరూ పాడతారు, రాస్తారు. ఇంట్లో ఆల్రెడీ టచ్ ఉంది, వీణ వాయిస్తారు అందరూ. సో అలా ఊరికే పాటలు నేను వాళ్ళతో కలిసి కూర్చొని పాడడం అలా అలవాటైపోయింది. మెయిన్లీ పాటలు పాడింది మాత్రం నేను స్కూల్ కాంపిటీషన్స్లో ఎక్కువ పాడా. ఎందుకంటే క్లాసెస్ ఎగ్గొట్టచ్చు. ఆ రోజంతా స్కూల్ ఉండదు, హోంవర్క్ చేయక్కర్లేదు. ఆ రోజు టెస్ట్ ఉంటే టెస్ట్కి మార్కులు ఇచ్చేస్తారు. స్కూల్కి ఒక కప్పు తెచ్చిపెడితే చాలు. ఆ యాటిట్యూడ్తో ఉండేదాన్ని. బట్ చాలా ఎంజాయ్ చేసేదాన్ని నేను, పాడడం మాత్రం చాలా ఎంజాయ్ చేసేదాన్ని. మా అమ్మగారు ఫస్ట్ నేర్పించారు నాకు. తర్వాత హేమవతి గారని, ఆవిడ వల్ల నేను ప్రాపర్గా
క్లాసికల్ నేర్చుకోవడం అన్నది జరిగింది. తర్వాత రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్, వాళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు. కూర్చో కూర్చో పాడు పాడు పాడు. నేను కూర్చోను, నాకు వద్దు, నాకు నేర్పించద్దు. నేను ఒకసారి హార్ట్ అటాక్ ఫేక్ చేశాను. నేను ఎక్కడ వెళ్ళి పాడాల్సి వస్తుందో, ఎక్కడ కూర్చోవాల్సి వస్తుందో అని. మా హేమంత్ టీచర్ అన్నారు, ఏమిటో నాకు గుండెల్లో నొప్పిగా అనుకో, గుండెల్లో ఎక్కువ ఉంటే అంబులెన్స్ని పిలుస్తాను, ముందర కూర్చుని పాడన్నారు. అబ్బా తెలిసిపోయింది అనుకున్నా. పుస్తకాలు పక్కన పెట్టడం అనో లేదంటే వినాయకుడి దగ్గర గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ 100% లవ్ స్టోరీలో అయితే పెట్టి చక్కగా చదువేమని ఆ అమ్మాయి పాడుతూ ఉంటుంది కదా, ఆ పాట గుర్తొస్తుంది. మీకు ఆ పాట టచ్ ఉందా? ఒకసారి తిరుగణనాథ దిత్తిత్తై, తిరుగణనాథ దిత్తిత్తై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై, తిరుగణనాథ దిత్తిత్తై. నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై, తిరుగణనాథ దిద్దిద్దై, తిరుగణనాథ దిద్దిద్దై. ప్రణమామ్యహం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. వాతాపి గణపతిం భజే, శ్రీవాదాపి గణపతిం భజే, వాతాపి గణపతిం భజే, శ్రీవాదాపి గణపతిం భజే. ప్రణమామ్యహం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ అని కూడా విన్నాము కదా, కానీ పాట పాడింది అయితే మాత్రం ఆంధ్రుడు మూవీలో మీరు ఫస్ట్ సాంగ్ పాడారు. అవును, అది నేను వేణాదిత్య గారి మూవీకి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఊరికే బయట కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటున్నా. నా లెసన్ ప్రాక్టీస్ చేసుకుంటుంటే ఆయన విని రికార్డ్ చేసి కళ్యాణి మాలిక్ గారికి వినిపించారు. వెంటనే ఆయన ఆ సినిమాలో 2 బిట్ సాంగ్స్ పాడిచ్చారు. ఆ తర్వాత ఛత్రపతి సినిమాకి నేను కోరస్ పాడడానికి వెళ్ళా, రీ రికార్డింగ్లో సోలో ఆలాప్స్ అవి పాడడానికి వెళ్ళా. సైమిల్టేనియస్గా శ్రీరామ్ దాసు సినిమా అవుతోంది, దానికి కూడా కోరస్ పాడడానికి వెళ్ళా. ఆ పాటకి ఫస్ట్ కోరస్ పాడేసా, తర్వాత ట్రాక్ పాడమన్నారు. ఆ నెక్స్ట్ డే ట్రాక్ ఉంచేశారు. ఆంధ్రుడు మూవీలో ఫస్ట్ పాడారు, అందులో ఒక ట్రెడిషనల్ సాంగ్ ఒకటి ఉంది కదా, అదొకసారి తప్పకుండా. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిపురాంబికే, వింధ్య విలాసిని వారాహి త్రిగుణాత్మికే, భవతి విద్యాదేహి భగవతి సర్వార్థ సాధికే, సత్యార్థ చంద్రికే, మాం పాహి మహనీయ మంత్రాత్మికే. ఓకే, మరి ఇంకొక ట్రెడిషనల్ సాంగ్ మా కోసం శ్రీరామదాసు నుంచి. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ, శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, ప్రియ గుహ వినివేదిత పద రామ, శబరి దత్త ఫలాసన రామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. మీకు మాస్ సాంగ్స్ అంటే కూడా ఇష్టమే కదా? ఎవ్రీథింగ్ అది. సో మీరు యమదొంగలో పాడిన పాటలు 3 వరకు ఉన్నాయి కదా. ఓకే, జనరల్ గా అయితే ఎవరికైనా యమదొంగ అనగానే రబ్బర్ గాజులు వస్తుంది, మీకు ఇంకా ఇంకో 2 సాంగ్స్ కూడా పాడారు. అందులో మీకు బాగా నచ్చేది మాస్ సాంగ్ ఒకటి ఏదైనా పాడతారా? తప్పకుండా పాడతా. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, అమ్మని అబ్బని అత్తలి పొమ్మని హత్తరి నీ దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి చేస్తారో, నీ వెంటే పాడి పాడి వెళ్తారో. ఆ సినిమాలో నాకు బాగా ఇష్టమైన పాట ఈ పాట. నువ్వు ముట్టుకుంటేనే తట్టుకుంటాను, పట్టుకుంటేనే చుట్టుకుంటా, నువ్వు మర్చిపోతేనే చచ్చిపోతా. ఓలా 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 ఓలా
ఇంద్రధనుశీల నాగమల్లి టడన్న టడన్న. తప్పకుండా చెయ్యి లాగితే చెంప మీద చెంప కోరతా అప్పనన్న అందమడిగితే అప్పడన్న నేను మారతా. ఈ పాట చాలా ఇష్టం. బట్ ఈ సినిమాకి ఫస్ట్ రికార్డ్ చేసింది యంగయ్యమ్మ చేసాం. యంగయ్యమ్మ ఎరగేసుకో మా ఓటు. అందులో యాక్చువల్గా సింగర్స్ ఎంతమంది ఉన్నారు? ఫీమేల్ సింగర్స్ నేను ఒక్కదాన్ని పాడా ముగ్గురికి. కీరవాణి సార్, మనో సార్, శంకర్ మాదేవన్ గారు ముగ్గురు మేల్ సింగర్స్ ముగ్గురు పాడారు. యంగయ్యమ్మ యంగయ్యమ్మ ఎరగేసుకో మా ఓటుతో సీటుకి ఎరవేసుకో. యంగయ్యమ్మ యంగయ్యమ్మ ఎరగేసుకో మా ఓటుతో సీటుకి ఎరవేసుకో. ఫస్ట్ రావేనా రంభ ఆ పోర్షన్ కీరవాణి గారు పాడారు. పాట అంతా శంకర్ మాదేవన్ గారు పాడారు. మధ్యలో ఎన్టీఆర్ గారి పోర్షన్ వస్తుంది, అల్లరా ఆనాటి రాముడు అది మను గారు పాడారు. రంభావరసి మేనకకి నేను పాడాను. ఎమదొంగ అన్నది కంప్లీట్ గా నా లైఫ్ ని టర్న్ చేసిందని చెప్పాలి, నా కెరీర్ని టర్న్ చేసిందని చెప్పాలి. ఈ సందర్భంగా నిజంగా కీరవాణి సార్కి, తర్వాత రాజమౌళి గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్క్ అనేది వాళ్ళ సిగ్నేచర్ స్టైల్ ఇది అన్నట్లు ఇచ్చేస్తూ ఉంటారు. మీకు అలాగా అప్పటి వరకు ఒక ట్రెడిషనల్ సాంగ్స్ పాడడం అనో లేదంటే మెలోడీస్ స్టైల్ పాడడం అనో మీకు అప్పటి వరకు ఫిక్స్ అయ్యింది, దాని నుంచి బయట పడలేనేమో అనే థాట్లు ఏమైనా ఉన్నారు అప్పటి వరకు? నాకు సిగ్గేసింది పాడడానికి, నాకు చాలా సిగ్గేసింది. ఎందుకంటే నేను ఎప్పుడు అలాంటి పాడలేదు, నాకు అసలు రాదు పాడడం. అంటే డబ్బింగ్ చెప్పేదాన్ని, అది కూడా నేను చైల్డ్ ఆర్టిస్టులకి చిన్నప్పుడు అలా చెప్పాను. ఆ టైంలో గొంతు కూడా మారుతూ ఉంటుంది. సో నాకు చాలా సిగ్గేసింది పాడుతూ ఉంటే. ఎంగేమో పాడుతుంటే అందులో యంగయ్యమ్మ యంగయ్యమ్మ అందులో ఒక బిట్ వస్తుంది, యా 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 యమ యా 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 యమ యా 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 యమ యా 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 ఇలాంటి వస్తాయి. నేనేమో అక్కడి నుంచి సిగ్గుపడుతున్నాను. లోపల ఏమిటి పాడు అంటారు, నాకేమో రాదు. ఏమిటి ఏమైంది అంటే నాకు సిగ్గేస్తుంది సార్. ఎందుకు సిగ్గు నీకు ఎందుకు అన్నారంటే నాకు రావట్లేదు, నాకు సిగ్గేస్తుంది అంటే నీ మొహం కాదు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అలా పాడు అన్నారు, వెంటనే వచ్చేసింది. నిజంగా అసలు చాలా ఎంత కష్టమైన సిచ్యువేషన్ అయినా భయపడుతున్నా కీరవాణి సార్ కానీ రాజమౌళి సార్ కానీ ఒక సింపుల్ ఎక్స్ప్రెషన్ తోటి, చిన్న ఎగ్జాంపుల్ తోటి నిజంగా చాలా కూల్గా మార్చేస్తారు. ఎగ్జాంపుల్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ దట్, బట్ నాకు వచ్చేసింది. ఇప్పుడు అన్నది ఏంటి, ఆటో స్టార్ట్ చేసి ఆగిపోతే వస్తుంది అని, అది ఇవ్వు చాలా అన్నారు వచ్చేసింది. అది తర్వాత అది కొంచెం నాకు నువ్వు ముట్టుకుంటేకి కొంచెం ఇన్హిబిషన్స్ పోయి, రబ్బర్ గాజులకి పూర్తిగా పోయి, అలా అమ్మో దద్దోజనంలా ఉన్నాను అనడం. నిజంగా అంటే వాళ్ళు మాట్లాడడం, మనతో బిహేవ్ చేయడం కూడా ఎంతో ఒక చిన్న పిల్లని చూస్తున్నట్టు, మంచిగా ఇంట్లో వాళ్ళని చూస్తున్నట్టు ఉంటుంది. సో మనకేమన్నా భయాలున్నా వెంటనే పోతాయి, మనం ఫ్రీ అయిపోయి మనం హాయిగా పాడుకుంటాం. ఇంట్లో వాళ్ళ ముందర ఎలా పాడతాం, మనం వాళ్ళ దగ్గర అలాగే పాడుకుంటాం. ప్రణవి గారు చెప్పే ఇంకా బోల్డ్ అనే విశేషాలు వినే ముందు ప్రణమామ్యహం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. వాతాపి గణపతిం భజే శ్రీవాదాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే శ్రీవాదాపి గణపతిం భజే. ప్రణమామ్యహం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇంట్లో ఏమైనా ఎప్పుడైనా మమ్మీకి ఎస్పెషల్లీ ఫెస్టివల్స్ టైంలో కానీ లేదంటే ఈ వినాయక చవితి గురించి మాట్లాడుకుందాం, కుడుములు కానీ ఏమైనా తయారు చేస్తూ ఉండాలి కదా, మరి అలాంటి వాటిలో హెల్ప్ చేస్తుంటారా? నేను చాలా బాగా వంట చేస్తాను. నేను చాలా బాగా వంట చేస్తాను. ఈ ఫెస్టివల్స్ అనే కాదు, నేను నార్మల్ రోజు కూడా నేను కుక్ చేస్తాను. నేను ఇంట్లో ఉంటే నేనే కుక్ చేస్తాను. వినాయక చవితి చాలా మంది అది పూజ పర్ఫామ్ చేయకపోతే ఈవినింగ్ అది చంద్రుడిని చూస్తే ఏదైనా నీలాపు నిందలు వస్తాయి ఇలా మనకి ఉన్నాయి కదా, స్టోరీస్ కూడా వినే ఉంటారు కదా మీరు.
అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? ఒకసారి వచ్చింది, భయపడ్డా, చాలా భయపడ్డా అసలు నేను. ఎప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అనుకుంటా, ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ అప్పుడే జాయిన్ అయిన కొత్తల్లో అనుకుంటా. అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది, పూజ అయిపోయింది, అక్షింతలు వేస్తారు, శుభ్రంగా తినేసాం. బయటికి ఏదో 5 వినాయకుళ్ళు 9 వినాయకుళ్ళు 11 చూడాలి కదా, వెళ్ళి చూసొస్తున్నాను. చూసొచ్చి ఇంట్లో బాల్కనీలో కూర్చొని ఏదో చేసుకుంటుంటే దూరంగా వైట్గా ఒకటి ఇలా కనిపించింది. అమ్మ చూసేసా నేను, ఏదో అయిపోయింది నాకు, ఇంకా చచ్చాము, స్మాష్ అయిపోయింది, మొత్తం స్మాష్ అయిపోయింది అనుకుంటా. అలా కూర్చున్నా, మా అమ్మ వచ్చి అడుగుతుంది ఏమైంది, మా నాన్న వచ్చి అడుగుతున్నారు ఏమైంది, ఏం చెప్పట్లే. కొంతసేపు అయ్యాక నేను అలా చూశాను, నాన్న అసలు ఏదో అయిపోయింది నాన్న, నేను స్కూల్లో కప్పు కొట్టేసాను, రబ్బర్ కొట్టేసాను, ఎవడో ఒకడేదో చేస్తాడు, అయిపోయింది నాన్న, నా రెప్యుటేషన్ మొత్తం స్మాష్ అయిపోయింది నాన్న మా స్కూల్లో అన్నారు. అయిపోయాక ఏం చూసాను అసలు ఈరోజు వినాయకుడు అదే చందమామే రాలేదు, లేదు నువ్వు లేదు నాన్న నేను చూసాను, నువ్వు చూడట్లే అంటే ఏం చూసావు చూపించంటే దూరంగా వెళుతున్నాం, స్ట్రీట్ లైట్ వైట్ కలర్లో ఉంది. అమ్మో నిజంగా చాలా భయపడ్డా ఆ రోజు. ఓకే, స్నేహగీతం పాటలో నంది అవార్డు వచ్చింది కదా, మరి ఆ పాటను ఒక్కసారి పాడితే దాని గురించి నేను మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుంటా. సరిగమ పదని గుండెలయలో వినిపిస్తున్నా, పెదవిని విడని మాట రాని మౌనంలోన రాయలేని కవితలు అన్నీ కళ్ళతోటి పలికిస్తున్నా, మోయలేని ఊసులు ఎన్నో మనసుతోటి వివరిస్తున్నా. సరిగమ పదని గుండెలయలు వినిపిస్తున్నా, పెదవిని విడని మాట రాని మౌనంలోన. నంది అవార్డు అతి చిన్న వయసులో దక్కించుకున్నది మీరే కదా, ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? అంటే ఇప్పటికి నాకు అసలు వాళ్ళు అప్లై చేశారన్న విషయం కూడా నాకు తెలీదు. ఈ పాట ఎన్నిసార్లు పాడామంటే అసలు ఒక విధంగా నిజంగా అబ్బా మళ్ళీ ఇదే పాట అనుకునేటట్టు పాడాం. అంటే ఈ పాట అంటే ఒక విధమైన ఇష్టం, అరే భలే ఉంది పాట, ఇప్పటిదాకా ఇలా మనం పాడలేదు, ఈ వెస్టర్న్ ఫీల్డ్లో మనం పాడలేదు అన్నది ఒకవైపు ఎగ్జైట్మెంట్, అబ్బా మళ్ళీ ఇదే పాట అనుకున్నాం ఇంకో వైపు. కాకపోతే ఒక 8-10 ఆల్మోస్ట్ 11-12 సార్లన్నా పాడుంటుంటాము, బట్ ఫైనలీ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. నిజంగా ఆయన మధుర శ్రీధర్ గారికి, ఆయన ఓపిక నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క రికార్డింగ్ థియేటర్లో ఒక్కొక్క ఫీల్, ఒక్కొక్క రికార్డింగ్ థియేటర్లో ఒక్కొక్క సౌండింగ్ వచ్చేది. ఆయనకి పర్ఫెక్ట్గా వచ్చేటప్పటి దాకా కూడా ఆయన పాపం ఎంతో ఓపిక్గా రికార్డ్ చేయించుకున్నారు. మీకు బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఆబ్వియస్లీ కీరవాణి సార్ నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్, ఆబ్వియస్లీ. ఎందుకంటే ఆయన ఒక డిఫరెంట్ స్కూల్, చాలా నీట్గా, చాలా హాయిగా, అసలు ఏ టైంలో ఏ మూడ్లో ఆయన పాట విన్నా నిజంగా మనం ఎంతో హాయిగా ఆనందంగా ఫీల్ అవుతాం. నాకు ఆయన మ్యూజిక్ డైరెక్షన్ అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా ఎవరి దగ్గర పర్టికులర్గా వీళ్ళ దగ్గర నేను పాడాలి అని ఏమన్నా గోల్ ఏమన్నా ఉందా, ఇష్టం? గోల్స్ అంబిషన్స్ అందరికీ ఉంటాయి, రెహమాన్ గారి దగ్గర పాడాలి. మరి శుభప్రదం సినిమాలో కె విశ్వనాథ్ గారు డైరెక్టర్, అంత పెద్ద డైరెక్టర్, దాంతోపాటుగా బాలు గారితో పాడాలని, ఆయన లెజెండరీ సింగర్ అని చెప్తాం, ఆయనతో పాడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి చాలా చిన్న వయసులోనే మీకు మంచి ఆపర్చునిటీ వచ్చింది కదా, ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ఆ మూవీకి వర్క్ చేసిన వాళ్ళు, వీళ్ళందరితో కలిపి వర్క్ చేయడం ఎలా ఉంది ఫీలింగ్? నిజంగా అది ట్రిపుల్ ధమాకా అనుకోవాలి. విశ్వనాథ్ గారు, బాలు గారు, మణిశర్మ సార్. నేను ఎప్పుడు మణిశర్మ సార్కి పాడలా, ఎప్పుడు వర్క్ చేయలేదు, బట్ ఫార్చునేట్లీ నాకు ఆ ఛాన్స్ దొరికింది. ఎప్పుడు బాలు గారితో పాడలేదు, విశ్వనాథ్ గారికి పాడలేదు. సో అంత మంచి మూవీలో నాకు ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. విశ్వనాథ్ గారిది స్వర్ణకమలం అయితే అరిగిపోయి ఎన్ని వీడియోలు కొన్నానో నాకే తెలీదు. సో ఆయన సినిమాలో పాడడం అన్నది నిజంగా లక్ అని చెప్పుకోవాలి. ఈ జనరేషన్లో ఉన్న సింగర్స్లో నేను పాడాను ఆయనకి, అంతకు మించింది ఏం కావాలి. సాంగ్ పాడతారా? మౌనమే చెబుతోందా నా మౌనమే చెబుతోందా, ఏ మాట నా మాటున దాగుందో, మౌనమే చెబుతోందా నా మౌనమే చెబుతోందా, ఏ మాట నా మాటున దాగుందో. హ్యాపీ డేస్ మూవీలో కూడా మీరు ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, అది కూడా వెరీ ట్రెడిషనల్ చాలా, ఒకసారి అది కూడా పాడండి. యాకుందేందు ತುಷಾರಹಾರ ಧವಳ
या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरां या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजितां सा मां पातु सरस्वतीं भगवतीं निःशेष जाड्यापहा. ప్రణవి గారు, మరి వినాయక చవితి స్పెషల్గా ఒకసారి వినాయకుడికి సంబంధించిన సాంగ్ మరొకటి చివరిగా పాడతారా? గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. మీ పాటలన్నీ చాలా బాగున్నాయి. ఇలాగే మంచి మంచి అంటే మీకు నచ్చిన పద్ధతిలో ట్రెడిషనల్ మెలోడీస్ కావచ్చు, లేదంటే బాగా ట్రెండీగా ఉండే సాంగ్స్, మీకు సిగ్గుపడుతున్నాను అన్నారు చూడండి కొన్ని పాటలు ఉండేది అలాంటి పాటలు ఉండేది. అలా ఏ పాటలైనా మీరు ఇలా పాడుతూ చక్కగా ఇంకా బోల్డని అవార్డులు, నంది అవార్డుతో పాటు ఇంకా మంచి మంచి అవార్డులన్నీ కూడా గెలుచుకోవాలని కోరుకుంటున్నా. అలాగే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్స్ లాట్. ఈ రోజు నన్ను పిలిచి ఇంత బాగా ఇంటర్వ్యూ చేశారు. మీరు చాలా చాలా బాగున్నారు. థ్యాంక్స్ లాట్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ వన్స్ అగైన్ మీకు వనితా టీవీ ప్రేక్షకులకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చూసారు కదా ప్రణవి ఎంత చక్కగా పాడి అలాగే మాట్లాడి కూడా వినిపించింది. చాలా బాగున్నాయి తన పాటలతో పాటు మాటలు కూడా. మరి మరొకసారి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే. నాకు వినాయకుడి పీట కంటే పక్కనున్న పుస్తకాల పీట నాకు చాలా ముద్దుగా అనిపించేది. వంటన్నా చేయాలి, పాటనన్నా పాడాలి, పుస్తకం అన్నా చదవాలి. యమదొంగ అన్నది కంప్లీట్గా నా లైఫ్ని టర్న్ చేసిందని చెప్పాలి. అన్నది ఏంటి, ఆటో స్టార్ట్ చేసి ఆగిపోతే వస్తుంది అని, అది చాలా అన్నారు. తిరుగణనాథ తిత్తిత్తై తిరుగణనాథ తిత్తిత్తై ఆశీర్వదించు